మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో సోమవారం మండల స్పెషల్ ఆఫీసర్ జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, గ్రామ స్పెషల్ ఆఫీసర్ నిజాంపేట మండల ఎంపీడీఓ రాజారెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మండల స్పెషల్ ఆఫీసర్ జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ ను మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి మొదలుకొని 9వ తారీఖు వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, చల్మెడ గ్రామంలో పాఠశాల విద్యార్థులచే డ్వాక్రా మహిళలతో ర్యాలీ కార్యక్రమం నిర్వహించి ప్రజలకు స్వచ్ఛదనం స్వచ్ఛతపై కార్యక్రమం అవగాహన చేపట్టినట్లు తెలిపారు. అలాగే పరిసరాల పరిశుభ్రతపై దాని ప్రాముఖ్యతను వివరించామని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం వలన డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్ వంటి వ్యాధులను అరికట్టవచ్చని ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ స్పెషల్ ఆఫీసర్ నిజాంపేట ఎంపీడీఓ రాజారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ కార్యదర్శి వెంకట నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు గోవిందు, జిల్లా వ్యవసాయాధికారి మరియు మండలం ప్రత్యేక అధికారి నిజాంపేట. ముఖ్యంగా ఈరోజు మనం ఈ గ్రామానికి, చల్మెడ గ్రామానికి ఎందుకు వచ్చినామంటే స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రభుత్వం నిర్ణయించింది ఈ రోజు నుంచి 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ వివిధ కార్యక్రమాలు చేపట్టాలి. ఈ స్వచ్ఛదనం పచ్చదనం కింద మనము సుమారుగా అంటే మన గ్రామాలను, మన పరిసరాలను, మన ఇండ్లను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చెత్త చెదారం అనేది డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ సపరేట్ చేయించి, సెగ్రిగేట్ చేయించి మనకు చెత్త బండి వచ్చినప్పుడు చెత్త బండిలో వేసుకోవాలి. తర్వాత మోరీలు కానీ, తర్వాత నల్లాలు కానీ ఇవన్నీ క్లీన్గా నీట్గా ఉంచుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఇవన్నీ టైఫాయిడ్ రాకుండా మనం ఈ దోమలు అనేటివి ఈ కాలంలో చాలా వృద్ధి చెందుతాయి. ఈ వర్షాలకు ఈ దోమల ఉధృతి పెరగకుండా ఎక్కడన్నా ఖాళీ డబ్బాలు కానివ్వండి, కడాయిలు కానివ్వండి, తర్వాత ఏదన్నా డ్రమ్ములు కానివ్వండి, ఏమంటారు వాటిని తొట్లు కానివ్వండి, ఇవన్నీ నీట్గా పెట్టుకొని ఎప్పటిదప్పుడే పాకరు లేకుండా కడుక్కుంటే ఈ చికెన్ గున్యా దోమ అనేది దాంట్లోనే వృద్ధి చెంది మనకు ఈ పగల్లే ఎక్కువ కరుస్తుంది. అది దానివల్ల మనం పరిసరాలు అంటే అందరూ పరిశుభ్రంగా ఉంటే ఈ రోగాలు అనేటివి బారిన పడకుండా, తద్వారా మనము హాస్పిటల్ పాలు కాకుండా ఇవన్నీ మనం ఆరోగ్యాన్ని కాపాడుకొని మంచి హైజీనిక్ ఫుడ్ అంటే మన ఇంట్లో వండుకున్నదే వేడివేడిది, తర్వాత చేతులు కడుక్కొని పరిశుభ్రంగా చేసుకొని ఎప్పటికప్పుడు సబ్బుతో కడుక్కొని బయటకు వచ్చినాక కూడా ఇళ్లలో మనం ఏ పని చేసుకున్నా కూడా శుభ్రంగా కడుక్కొని తింటే ఏమవుతుందంటే మన ఆరోగ్యం, మనకు సూక్ష్మజీవం లోపల పోకుండా మనకు హాని చేసే సూక్ష్మజీవులు హాని చేయకుండా అవుతాయి. ఇవన్నీ ఒకరు చెప్పేది కాదు, ఎవరికి వాళ్ళు నేర్చుకొని స్వతంత్రంగా పిల్లల ద్వారా ఈ ఈరోజు ర్యాలీ చేయించినాం. తర్వాత గ్రామస్తులతోన, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో, మహిళా గ్రూపులతోన, మరి గ్రామ పెద్దలతోన ఒక మీటింగ్ కండక్ట్ చేయించి మన ఎండిఓ గారు కూడా ఈ గ్రామంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని పర్యటిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరి వారి పరిసరాలు, ఎవరి ఇల్లు, ఎవరి పరిసరం వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకుంటే తద్వారా మన గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది, మన మండలం కూడా పరిశుభ్రంగా అవుతుంది. అన్ని గ్రామాలలో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టబోతున్నాయి. 9వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు, రోజువారీ కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే ప్రతిరోజు కూడా ఈ వన మహోత్సవం కార్యక్రమం కింద చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలి. ఇంతవరకే మనం ఇంటింటికి ఒక 20 మొక్కలు కూడా పంపకాలు ఇచ్చుకున్నాము. వాటి ద్వారా మనం ఇంట్లో ఉన్న స్థలంలో ఖాళీ జాగాలో కరేపాకు, మునగ కానివ్వండి, బెండ, ఇవన్నీ కూరగాయల విత్తనాలు కానీ మొక్కలు కానీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ నాటుకొని తద్వారా మనం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే స్వచ్ఛదనం పచ్చదనం కింద ఈ కార్యక్రమాలను చేపట్టబడుతుంది.